అయస్కాంతత్వం భూమిపై ఉత్తర దక్షిణ దిక్కులను సూచించే అయస్కాంత సాధనం దిక్సూచి. దిక్సూచి అయస్కాంత దిశాధర్మంతో పనిచేస్తుంది. మ్యాగ్నటైట్ అనేది ఒక సహజ అయస్కాంతం. ఇనుమును ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలను అయస్కాంతాలు అంటారు. లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతం. అయస్కాంతం వైపు ఆకర్షించబడిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. ఉదాహరణ: ఇనుము, నికెల్, కోబాల్ట్. అయస్కాంతం వైపు ఆకర్షించబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. ఉదాహరణ: గాజు, రబ్బరు, ప్లాస్టిక్, చెక్క. ఉత్తరం వైపు చూపే అయస్కాంతం యొక్క చివరను దాని ఉత్తర కొన లేదా అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం అంటారు. ఉత్తరం వైపు చూపే అయస్కాంతం యొక్క చివరను దాని ఉత్తర కొన లేదా అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం అంటారు. దక్షిణ వైపు చూపే అయస్కాంతం యొక్క చివరను దక్షిణ కొన లేదా దక్షిణ ధ్రువం అంటారు. దక్షిణం వైపు చూపే అయస్కాంతం యొక్క చివరను దక్షిణ కొన లేదా దక్షిణ ధ్రువం అంటారు. రెండు అయస్కాంతాలలో ఒకేలాంటి ధ్రువాలను సజాతి ధ్రువాలు అంటారు. రెండు అయస్కాంతాలలో ఒకేలాంటి ధ్రువాలను సజాతి ధ్రువాలు అంటారు. అంటే ఒక అయస్కాంతంలో ఉత్తర ధ్రువం మరొక అయస్కాంతంలో ఉత్తర ధ్రువాన్ని, లేదా ఒక అయస్కాంతంలో దక్షిణ ధ్రువం వేరొక అయస్కాంతంలో దక్షిణ ధ్రువాన్ని సజాతి ధ్రువాలు అంటారు. సజాతి ధ్రువాలు ఒకదానినొకటి వికర్షించుకుంటాయి. రెండు అయస్కాంతాల్లో వేరువేరు ధ్రువాలను విజాతి ధ్రువాలు అంటారు. అంటే ఒక అయస్కాంతంలో ఉత్తర ధ్రువం వేరొక అయస్కాంతంలో దక్షిణ ధ్రువం, లేదా ఒక అయస్కాంతంలో దక్షిణ ధ్రువం వేరొక అయస్కాంతంలో ఉత్తర ధ్రువం. రెండు అయస్కాంతాల విజాతి ధ్రువాలు ఒకదానినొకటి ఆకర్షించుకుంటాయి. విజాతి అయస్కాంత ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, సజాతి అయస్కాంత ధ్రువాలు వికర్షించుకుంటాయి. అయస్కాంతానికి దగ్గరగా ఉండడం వలన ఒక అయస్కాంతం పదార్థం యొక్క అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దానిని అయస్కాంత ప్రేరణ అంటారు. అయస్కాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఒక అయస్కాంత పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. ఇనుప ముక్కల నుండి అయస్కాంతాలను తయారు చేసే పదార్థాలను కృత్రిమ అయస్కాంతాలు అంటారు. ఇనుప ముక్కల నుండి అయస్కాంతాలను తయారు చేసే పదార్థాలను కృత్రిమ అయస్కాంతాలు అంటారు. ఉదాహరణకు దండయస్కాంతము, గుర్రపునాడ అయస్కాంతము, స్తూపాకార లేదా గుండ్రటి చివరల గల అయస్కాంతము. స్వేచ్ఛగా వేలాడుతున్న దండయస్కాంతం ఎల్లప్పుడూ ఒకే దిశలో నిశ్చల స్థితికి వస్తుంది. స్వేచ్ఛగా వేలాడుతున్న దండయస్కాంతం ఎల్లప్పుడూ ఒకే దిశలో నిశ్చల స్థితికి వస్తుంది. అయస్కాంతాలను వేడి చేయడం, సుత్తితో కొట్టడం, పడవేయడం వంటి వాటి వలన వాటి ధర్మాలను కోల్పోతాయి. అయస్కాంతాలను వేడి చేయడం, సుత్తితో కొట్టడం, కింద పడవేయడం వంటి వాటి వలన తమ ధర్మాలను కోల్పోతాయి. ప్రకృతిలో అయస్కాంత ధర్మాన్ని మాగ్నస్ అనే గొర్రెల కాపరిచే కనుగొనబడింది. మాగ్నస్చే కనుగొనబడిన అయస్కాంతాలను సహజ అయస్కాంతాలు అంటారు. మానవునితో ఇనుప ముక్కల నుండి తయారు చేయబడిన అయస్కాంతాలను కృత్రిమ అయస్కాంతాలు అని అంటారు. మానవునితో ఇనుప ముక్కల నుండి తయారు చేయబడిన అయస్కాంతాలను కృత్రిమ అయస్కాంతాలు అని అంటారు. అయస్కాంత పదార్థాలను అయస్కాంతాలుగా మార్చవచ్చు. అనయస్కాంత పదార్థాలను అయస్కాంతాలుగా మార్చలేము. నెక్స్ట్, అయస్కాంత ధర్మాలు. మొదటిది ఆకర్షణ ధర్మం. అయస్కాంతం ఇనుము వంటి పదార్థాలను ఆకర్షిస్తుంది. అయస్కాంతం ఇనుము వంటి పదార్థాలను ఆకర్షిస్తుంది.
ఈ ధర్మంను ఆకర్షణ ధర్మం అని అంటారు. అయస్కాంతాల ఆకర్షణ ధర్మం స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల నాణ్యతను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. అయస్కాంతాల ఆకర్షణ ధర్మం స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల నాణ్యతను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ద్విధ్రువ ధర్మం. ద్విధ్రువ ధర్మం ఒక దండాయస్కాంతంను వీలైనన్ని చిన్న ముక్కలుగా చేసినప్పటికీ ప్రతి ఒక్క ముక్క 2 ధ్రువాలను కలిగి ఉంటుంది. దండాయస్కాంతం వీలైనన్ని చిన్న ముక్కలుగా చేసినప్పటికీ ప్రతి ఒక్క ముక్క 2 ధ్రువాలను కలిగి ఉంటుంది. ఈ ధర్మాన్ని అయస్కాంతాల ద్విధ్రువ ధర్మం అంటారు. ఈ ధర్మాన్ని అయస్కాంతాల ద్విధ్రువ ధర్మం అంటారు. ఈ ధర్మం వలన అయస్కాంతానికి మరొక పేరు ద్విధ్రువం. నెక్స్ట్ దిశాధర్మం. ఒక అయస్కాంతంను ఏదైనా ప్రాంతంలో స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు అది నిశ్చల స్థితిలో ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఒక దండాయస్కాంతము ఏదైనా ప్రాంతంలో స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు అది నిశ్చల స్థితిలో ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఈ ధర్మంను దిశాధర్మం అంటారు. దిశాధర్మం ఆధారంగానే దిక్సూచిని తయారు చేస్తారు. దిశాధర్మం ఆధారంగానే దిక్సూచిని తయారు చేస్తారు. నెక్స్ట్ ప్రేరణా ధర్మం. అయస్కాంతానికి దగ్గరగా ఉంచిన పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందుతుంది. అయస్కాంతానికి దగ్గరగా ఉంచిన పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందుతుంది. ఈ ధర్మంను అయస్కాంత ప్రేరణా ధర్మం అని అంటారు. ఈ ధర్మంను అయస్కాంత ప్రేరణా ధర్మం అంటారు. ప్రేరణా ధర్మం ద్వారా కృత్రిమ అయస్కాంతాలను తయారు చేస్తారు. ప్రేరణా ధర్మం ద్వారా కృత్రిమ అయస్కాంతాలను తయారు చేస్తారు. ఒక ప్రదేశంలోని దిక్కులను గుర్తించడానికి అయస్కాంత దిక్సూచిని ఉపయోగిస్తారు. దిక్సూచి సాధారణంగా ఒక గాజు మూత కలిగిన చిన్న పెట్టె. దిక్సూచి దిశాధర్మం ఆధారంగా పనిచేస్తుంది. దిక్సూచిలో దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువంపై ప్రత్యేక రంగు వేసి ఉండటం వలన ఉత్తర ధ్రువంను గుర్తించడం సులువు అవుతుంది. దిక్సూచిని ఎక్కువగా ఓడలలోనూ విమానాలలోనూ వాడతారు. పర్వతారోహులకు మిలిటరీ జవాన్లు కూడా కొత్త ప్రదేశాల్లో ప్రయాణించవలసి వచ్చినప్పుడు మార్గపు దిక్కును తెలుసుకోవడానికి దిక్సూచిని ఉపయోగిస్తారు. దిక్సూచిని ఉపయోగించేటప్పుడు వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు. ఒక దండాయస్కాంతంను స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు అది ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఒక దండాయస్కాంతంను స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు అది ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. దీనికి కారణం భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుంది. భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుంది. దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం వైపున భూ అయస్కాంతం దక్షిణ ధ్రువం ఉంటుంది. దీనిని మనం ఉత్తర దిక్కుగా గుర్తిస్తాం. దండాయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం వైపున భూ అయస్కాంతం ఉత్తర ధ్రువం ఉంటుంది. దీనిని మనం దక్షిణ దిక్కుగా గుర్తిస్తాం. ఒక దండాయస్కాంతం చుట్టూ దాని ప్రభావాన్ని లేదా బలాన్ని ఎంత మేరకు గుర్తించగలుగుతామో ఆ ప్రాంతాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు. ఒక దండాయస్కాంతం చుట్టూ దాని ప్రభావాన్ని లేదా బలాన్ని ఎంతవరకు గుర్తించగలుగుతామో ఆ ప్రాంతాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు. అయస్కాంత క్షేత్రం అనేది ఒక త్రిమితీయ క్షేత్రం. అయస్కాంత క్షేత్రం అనేది ఒక త్రిమితీయ క్షేత్రం. అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా మార్చే ప్రక్రియను అయస్కాంతీకరణం అంటారు. అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా మార్చే ప్రక్రియను అయస్కాంతీకరణం అంటారు. అయస్కాంతీకరణ ప్రక్రియ పదార్థానికి వేరుగా ఉంటుంది. అయస్కాంతీకరణ ప్రక్రియ పదార్థానికి వేరుగా ఉంటుంది.
అయస్కాంతీకరణ అవధిని అయస్కాంత సంతృప్తత అంటారు. అయస్కాంతీకరణ అవధిని అయస్కాంత సంతృప్తత అంటారు. అయస్కాంత సంతృప్తత ఆధారంగా మెత్తని ఇనుమును తాత్కాలిక అయస్కాంతంగా మార్చవచ్చు. అయస్కాంత సంతృప్తత ఆధారంగా మెత్తని ఇనుమును తాత్కాలిక అయస్కాంతంగా మార్చవచ్చు. ఉక్కును శాశ్వత అయస్కాంతంగా మార్చవచ్చు. ఉక్కును శాశ్వత అయస్కాంతంగా మార్చవచ్చు. విద్యుత్ అయస్కాంతత్వం. విద్యుత్ మరియు అయస్కాంతత్వం మధ్య గల సంబంధంను 1820లో హెచ్సి ఐర్స్టడ్ ప్రయోగాత్మకంగా కనుగొన్నారు. విద్యుత్ మరియు అయస్కాంతత్వం మధ్య గల సంబంధంను 1820లో హెచ్సి ఐర్స్టడ్ ప్రయోగాత్మకంగా కనుగొన్నారు. ఈ ప్రయోగం ద్వారా భౌతిక శాస్త్రంలో విద్యుత్ అయస్కాంతత్వం అనే ప్రత్యేక శాస్త్రం ఏర్పడింది. ఈ ప్రయోగం ప్రకారం విద్యుత్ ప్రవహిస్తున్న వాహకాలు అయస్కాంతం వలె ప్రవర్తిస్తాయి. వాటి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ ప్రయోగం ప్రకారం విద్యుత్ ప్రవహిస్తున్న వాహకాలు అయస్కాంతం వలె ప్రవర్తిస్తాయి. వాటి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ ఫలితంను విద్యుత్ వలన కలిగే అయస్కాంత ఫలితం అంటారు. దీని ద్వారా విద్యుత్ మోటారు పనిచేస్తుంది. మైకేల్ ఫారడే కదిలే అయస్కాంతాలు విద్యుత్తును ప్రేరేపిస్తాయని కనుగొన్నాడు. మైకేల్ ఫారడే కదిలే అయస్కాంతాలు విద్యుత్తును ప్రేరేపిస్తాయి అని కనుగొన్నాడు. ఈ ఫలితంను విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటారు. దీని ద్వారా జనరేటర్ డైనమో పనిచేస్తుంది. విద్యుత్ అయస్కాంత ప్రేరణ ఫలితం ద్వారా జనరేటర్ డైనమో పనిచేస్తుంది. విద్యుత్ అయస్కాంతాలు. ఒక తిన్నని వాహకం ఒక వలయాకార తీగచుట్ట, హెలిక్స్ ఆకృతిలో ఉండే తీగచుట్ట సోలనాయిడ్, హెలిక్స్ ఆకారంలో ఉండే తీగచుట్టను సోలనాయిడ్ అంటారు, మొదలగు వాటి గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు అవి అయస్కాంతాలుగా పనిచేస్తాయి. వీటిని విద్యుత్ అయస్కాంతాలు అంటారు. ఒక తిన్నని వాహకం ఒక వలయాకార తీగచుట్ట, హెలిక్స్ ఆకృతిలో ఉండే తీగచుట్ట మొదలగు వాటి గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు అవి అయస్కాంతాలుగా పనిచేస్తాయి. వీటిని విద్యుత్ అయస్కాంతాలు అంటారు. విద్యుత్ అయస్కాంతాలు ఏర్పరిచే బలరేఖలు, శాశ్వత దండాయస్కాంతం ఏర్పరిచే బలరేఖలు సాధారణంగా వేరుగా ఉంటాయి. అంటే విద్యుత్ అయస్కాంతం ఏర్పరిచే బలరేఖలు, శాశ్వత దండాయస్కాంతం ఏర్పరిచే బలరేఖలు వేరుగా ఉంటాయి. సోలనాయిడ్లో ఏర్పడే బలరేఖలు దండాయస్కాంత బలరేఖలను పోలి ఉంటాయి. సోలనాయిడ్లో ఏర్పడే బలరేఖలు దండాయస్కాంతపు బలరేఖలను పోలి ఉంటాయి.